నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సోలో మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు. వాళ్ళు చేసే కామెంట్లో ముఖ్యమైనది రెండు ఉంటుందండి. ఒకటేమో ఇందులో మనం అంటే దాని పేరు పెట్టి అయితే చెప్పకూడదు కాబట్టి, నా తమ్ముడు చిన్నగా ఉన్నాడండి, మా తమ్ముడు హైట్ పెంచడానికి ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్తున్నారు. మీరు అర్థం చేసుకోండి. ఇంకొకటి సోది అనేది ఎక్కువగా చెప్తున్నారండి. ఇంత సోది అవసరం అనేసి చెప్తున్నారండి. అందుకనే వీడియో అనేసి లెంత్ అనేది తగ్గిస్తున్నాను. నేను మీకు సోది అని ఎక్కడ అనిపిస్తుందని అంటే, ఒక చెట్టు గురించి చెప్పాను అనుకోండి, దాని గురించి డీటెయిల్స్ అని చెప్పాలి. ఓకే, ఆ డీటెయిల్స్ చెప్తేనే మీకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు నేను చెట్టును చూపించి అవి తినండి అనుకుంటే దేని గురించి చెప్పారంటున్నారు. సో అందుకనే కొంచెం ఓపికతో వినండి. సో మీకు మంచి మార్గం అనేది ఉంటుంది. సో మరి ఈరోజు పొట్టిగా ఉన్న తమ్ముడిని మనం ఎలా హైట్ పెంచుకోవాలి అనేసి చెప్తాను. మీ తమ్ముడు ఓకేనా, మీ డీటెయిల్స్ దేని గురించి అంటే అంతకంటే డీటెయిల్స్ చెప్పలేను. రెండు మార్గాలు ఉంటాయండి. ఆ రెండు మార్గాల్లో ఆ రెండు మార్గాలు మీరు ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా మీ తమ్ముడు అయితే హైట్ పెరగడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఓకే, మళ్ళీ దీన్ని కామెంట్ చేయకండి దేని గురించి దాని గురించి ఇంకేముంది దేని గురించి ఉంటుంది. సో మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అండి, సపోర్ట్ ఉంటుంది. వీడియో చివరిదాకా చూడండి. సో ఇప్పుడు బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి ఫస్ట్ ఒకటి చెప్తాను, ఆ తర్వాత ఇంకొకటి చెప్తాను. రెండు మార్గాలు ఉంటాయి కదా, ఓకేనా? సో కొంచెం బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను, వీడియో లెంత్ అనేసి కూడా తగ్గిస్తాను. ఓకే, సో మీ తమ్ముడు హైట్ పెరగడానికి పెంచుకోవడానికి రెండు మార్గాలు అయితే పక్కగా ఉంటాయి. ఈ రెండు ద్వారా అయితే మీకు కొంచెమైనా సో ఒక 100%లో 50% కంపల్సరీగా మీకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో అదేంటో నేను ఫస్ట్ రకం చెప్తాను, లాస్ట్ రకం ఇంకా చాలా బాగా అయితే ఉంటుంది. ఓకే, ఫస్ట్ రకం వచ్చేసి ఒక చెట్టు అండి. అంటే దీనికి రెండు విధాలుగా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. మీ తమ్ముడు హైట్ పెరగడానికి హైట్ పెంచుకోవడానికి సో రెండు విధాలుగా అయితే, ఒకటేమో బయట నుంచి ట్రీట్మెంట్ జరుగుద్ది, ఇంకొకటి లోపల నుంచి ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఒకటేమో మనం బయట నుంచి దాన్ని పరిష్కార మార్గం చూడాలి, ఇంకొకటేమో లోపల నుంచి. సో లోపల నుంచి బయట నుంచి ఉంటే కొంచెం మీకు 50% అయితే పని అయితే అవుతుంది అని చెప్పాను కదా. సో అదన్నమాట. సో నేను దాదాపు ఈ చెట్టు గురించి నేను 2-3 వీడియోలు చేశానండి. సో మళ్ళీ చెప్తున్నాను, దీంతో లాస్ట్ ఈ చెట్టు గురించి చెప్పను. ఓకేనా? సో ఈ చెట్టు పేరు అయితే నేను కామెంట్ రూపంలో తెలియజెప్తాను. ఎవరైనా కామెంట్ చేస్తే చెట్టు పేరు తెలియకపోతే, చాలామందికి తెలుసు. ఇగో చూడండి, ఇగో కాయలు ఇలా ఉంటాయన్నమాట. సో ఓకే, సో ఏదైతే ఈ చెట్టు కాయల నుంచి వచ్చిన ఏదైతే నూనె ఉంటుందో, సో ఆ నూనె మనం బయట నుంచి ఎవరికైతే తమ్ముడు పొట్టిగా ఉంటాడో ఆ పొట్టి తమ్ముడి మీద దాన్ని మసాజ్ చేయాలి మీరు. ఓకే, మసాజ్ చేసినట్టు అంటే దాని మీద మీ తమ్ముడి మీద పూసుకుంటూ దాన్ని మసాజ్ చేయాలి. రోజు ఒక సాయంత్రం పూట ఉదయం పూట అయినా మీరైతే ఏదైతే ఈ నూనె ఉంటుందో, ఓకేనా, ఆముదం నూనె అండి, ఒకేసారి చెప్తున్నాను, ఇంకోసారి చెప్పాను. ఆముదం నూనె అనేసి మీ తమ్ముడి మీద అప్లై చేసుకోవాలి. అది బయట నుంచి ట్రీట్మెంట్ అన్నమాట. ఓకే, ఇక లోపల నుంచి చాలా ముఖ్యమైనది లోపల నుంచి. సో బయట నుంచి మీకు ఈ చెట్టు నూనె అనేసి అప్లై చేసుకోవాలి. సో ఇది వచ్చేసి బయట నుంచి అన్నమాట. ఓకే, సో ఈ చెట్టు వచ్చేసి బయట నుంచి అయితే దీన్ని మీరు ఉపయోగించాలి. ఇక లోపల నుంచి అతి ముఖ్యమైనది లోపల నుంచి అన్నమాట. ఓకేనా? అతి ముఖ్యమైన లోపల నుంచి మీరు ట్రీట్మెంట్ ఏం చేయాలంటే, మీరు రకరకాలుగా అయితే తినొచ్చు, కానీ రకరకాలుగా తింటే మీ తమ్ముడు అయితే హైట్ పెరగడు. ఇప్పుడు నేను చెప్పబోయేది తింటే కంపల్సరీగా హైట్ అనేది పెరగడం స్టార్ట్ అవుద్ది. అదేంటంటేనండి, దానిమ్మ గింజలు బాగా తినాలి. ఉదయం ఒక దానిమ్మ, సాయంత్రం ఒక దానిమ్మ, లేదా దానిమ్మ గింజల జ్యూస్ అనేది మీరు పళ్ళ గింజల జ్యూస్ ఉదయం పూట కానివ్వండి, సాయంత్రం పూట కానివ్వండి, రోజుకు 2 సార్లు కనుక మీరు కనుక దానిమ్మ గింజలు కనుక జ్యూస్ కనుక లేదా గింజలు కనుక తిన్నట్లయితే మీకు నేను నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు చాలా 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 అద్భుతంగా అయితే రిజల్ట్ అయితే వస్తుంది. దానిమ్మ ద్వారా మీరు ఏదైతే కోల్పోయారో, కొన్ని ఏదైతే ఇబ్బందులు ఉంటున్నారో అవి కూడా మీరు సో రికవరీ చేసుకోవడానికి 100కి 100% ఉంటుంది. సో లోపల నుంచి ఈ ట్రీట్మెంట్ అన్నమాట. సో మీరు ఏది తిన్నా పర్వాలేదు, కానీ దానిమ్మలు మాత్రం కంపల్సరిగా ఎవరికైతే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందో, ఎవరికైతే మా తమ్ముడు హైట్ పెంచుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో సో వాళ్ళైతే దానిమ్మ గింజలు అనేసి
కంపల్సరిగా మీరు జ్యూస్ కానీ గింజలు కానీ సో కంపల్సరిగా ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తిన్నట్లయితే సో మిమ్మల్ని ఎవరు ఏమీ ఆపలేరు. ఓకే, సో కామెంట్ చేయండి. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇదన్నమాట. సో 2 విధాలుగా మీరు మీ తమ్ముడిని పెంచుకునే ఐడియా అయితే ఇది ఒకటే. సో దీన్ని తప్ప వేరే మార్గం అనేసి ఏది లేదు. ఏదైనా ఉంటే మీకు ఒక వీడియో అనేది చేసి పెడతాను. సో లైక్, షేర్, అదే కామెంట్. ఓకే, బాయ్.